అయితే ఇక రాజగోపాల్ రెడ్డి లోలి మనం చూస్తుంది. ఇక వీళ్ళ కథ రోజు నడుస్తుందే. రాజగోపాల్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మంత్రి పదవి ఇవ్వకుంటే మాత్రం రేవంత్ రెడ్డిని పక్కదోలేసి మిగతా వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలకి నేనే సపరేట్గా ఫండింగ్ చేసి ఒక గవర్నమెంట్ స్థాపించని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉన్నాడు. మొన్న ఆయన వేరే పార్టీ నుంచి వచ్చి మా పార్టీలో పెత్తనం చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ అంటే టీపీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ లైన్ క్రాస్ అయితే సీనియర్ నాయకుడిని చూడడం తప్పనిసరిగా వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇస్తామని చెప్పేసి బెదిరిస్తే అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట చెప్పారు, నాకు నీతి కబురు చెప్పుడు కాదు, రేవంత్ రెడ్డికి నీతి కబురు చెప్పు, అట్లాంటి వాడికి చెప్పు, నాకు కాదు నువ్వు చెప్పాల్సింది చెప్పేసి ఇక ఆయన రాజగోపాల్ రెడ్డి గారు బెదిరించారు. ఇక పార్టీ మారినోడుకున్నంత విలువ సీనియర్ కాంగ్రెస్ లీడర్కి లేదని చెప్పేసి ఆయన అగ్రమయ్యారు. దాని తగ్గట్టుగానే రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్ ద గ్రేట్ స్టేట్మెంట్, దట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. రాజగోపాల్ రెడ్డి సిన్సియర్ లీడర్ అండ్ సిన్సియారిటీ గ్రేటెస్ట్ పర్సన్ అని చెప్పేసి ఇక్కడ అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒకసారి వినర్రి. ఒక అగ్ని పర్వతం అంటే ఒక వాల్కానో, ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అయింది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్టాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది, అయ్యి ఉంటే అప్పుడే కొట్టాడుతుంది. ఆయన ప్రజలకు కొంచెం ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. నాకు తప్పేం లేదు, ఎన్నో చాలా ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి, అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకి మంచి పేరు వస్తుంది కదా, మన కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మాట్లాడుతున్నాం. అధికారులు ఇది ఆయన మాట్లాడింది ఇది. అయితే మంచి పార్టీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగద్దు, పార్టీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయమే జరగాలి. ఆ విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో రాజకీయాలు ఈరోజు జగ్గారెడ్డికి ఇచ్చే విలువ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీలో కొనసాగుతున్న రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వడం లేదు. మీకు ఇక్కడ ఒక వీడియో చూపిస్తా సోదరులారా. ఇక వీళ్ళ ఎట్లా ఉన్నాయంటే మాటలు అంటే చాలా వరకు రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ కోసం పనిచేశారు. ఇక అందులో జగ్గారెడ్డి గారి గురించి మనకు తెలుసు, ఓ సిఐ అని చూడాడు, ఇక విచ్చలుడిగా మాట్లాడుతూ ఉంటాడు. అతన్ని పట్టుకొని ఏమంటాడు చూడడు. మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ ఎంబడి పిచ్చోళ్ళలాగా మీతోనే తిరుగుతున్నాడా. నేను 100 సార్లు చెప్పిన సిద్ధులేదా పట్టణంలో చేసే న్యాయపడ ఏం దాచిపెట్టిన లడ్డు సంగారెడ్డి అంటే తెల్లారి గట్ల ఇది జగ్గారెడ్డికి ఉన్న విలువ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు లేదు. కాంగ్రెస్ పార్టీ జబ్బలు అరిగిపోయి జెండాలు మోసిన ఆ కార్యకర్తలకు ఈరోజు భవిష్యత్తు లేదు. ఈరోజు ఎక్కడ కూడా లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొడతా ఉన్నారు. ఎక్కడ ఏమైనా ఉంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు వీపులు పలగొడతారు అని చెప్పేసి ఇట్లా ఇది చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ వస్తే మా బతుకులు కూడా మారుతాయని చెప్పేసి ఆశగా ఎదురు చూసిన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా భవిష్యత్తు లేకుండా చేశారు. అంత గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకనే రాజగోపాల్ రెడ్డి గారి యొక్క సెన్సేషనల్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ కావడం, అది బయటికి రావడం, చాలా వరకు ఇది చేయడం అనేది మనకు కనబడతా ఉంది. కానీ సినిమా వేరే ఉండబోతుంది. సినిమా తారుమారయ్యే అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని ఎవరు బద్దలు కొట్టలేరు. మీరు చూస్తూనే ఉండండి. కంపల్సరిగా రాబోయే రోజుల్లో కీలకమైన మార్పే జరగబోతుంది, గొప్ప ఇదే జరగబోతుంది. ఒక సమర శంఖమే పూరించబోతుందని చెప్పుకోవచ్చు. మనం దాన్ని కంప్లీట్గా చెప్పాలంటే మనం అంచనా కూడా వేసుకోలేనంత గొప్పగా ఉండే అవకాశం అయితే ఉంది.